ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో యొక్క క్రిస్మస్ జన్మదిన సందర్భాన్ని బట్టి మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని సేవకులు మరి ప్రసన్న కుమార్ అయ్య గారు కొద్ది రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అలాగ పరిచయము, సుధాకర్ సార్ని బట్టి మరి అయ్య గారు పరిచయం. ఇంతమందిని నాకు ఈరోజు వాస్తవానికి ప్రోగ్రాం ఉండే, కానీ ఎందుకో మరి అయ్యగారు ఒక పరిచర్యం చూడాలని నేను ఎంతో ఆశతో వచ్చాను. వారిని బట్టి ఇక్కడ ఉన్నటువంటి అయ్యగారులను కూడా చూడడానికి, మరి ఆయా ప్రాంతముల నుండి, ప్రాంతాలు వేరు, భాషలు వేరు, అన్ని భాషలు కలిగిన వారిని, అన్ని ప్రాంతాలు కలిగిన వారిని మరి ప్రసన్న కుమారయ్య గారు ఒక వేదికని ఏర్పాటు చేశాడు. మనం ఎవరి వారమో ఎక్కడి వారమో అందరము ఈ విధంగా ప్రేమ కలిగి జీవించడానికి ఒక చోట ఒక వేదికను ఏర్పాటు చేసినటువంటి దైవజనులకు మరొకసారి శుభాభివందనాలు. ఇంతవరకు మొదటి వర్తమానంలో చాలా రెఫరెన్స్ ఇచ్చాడు, అందులో చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా యేసు ప్రభు మన కొరకు ఆయన పుణ్యానికి బలైపోయాడు. మన కొరకు ఎవరైనా మన బంధువులు కనీసము కొంత రక్తం ఇస్తే ఎప్పటికైనా నీకు నేను రక్తం ఇవ్వలేనా అని మాట్లాడతారు. కానీ యేసు ప్రభు ఆయన ఒంటిలో చుక్క లేకుండా రక్తాన్ని ధారపోసాడు. ఆయన ఎవరు చెప్పండి? మన చుట్టమా? మన బంధువుల వాళ్ళు? హల్లెలూయా! ఎవరో కాదండి యేసు, తానెవరో పరాయివాడు. ఎవరో కాదండి యేసు, తానెవరో పరాయివాడు. మన పాప భారం మోసే గొర్రెపిల్ల ఈ నరుడండి. నీ పాప భారం మోసే గొర్రెపిల్ల ఈ నరుడండి. ఎవరికి నీ చెందినవాడు, ఎవరికి నీ చెందినవాడు అసలే కాదండి. అందరినీ చల్లగా చూసే అందాల దేవుడు, అందరినీ చల్లగా చూసే అందాల దేవుడు. నిజంగా ఆయన ఎవరో మన పాప భారాన్ని పూర్తిగా ఆయన మోసాడు. మన భారాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఇంతవరకు మొదటి వాక్యము చదివించినటువంటి దైవజనుడు లూకా సువార్తలు చూస్తే ప్రజలందరికీ కలగబోయే, ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను నేను. ప్రజలందరికీ కలగబోయే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం ఏమంటాడు? సర్వోన్నతమైన స్థలములలో భూమి మీద తనకిష్టమైన ప్రజలకు మాత్రమే సమాధానము కలుగునుగా కంటున్నాడు. ఆయన ఆర్డర్ పాస్ చేశాడు. ఎవరికంటే వాళ్ళ కాదండి. యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రం అందరికీ సమాధానం దొరకదు. ఎందుకో ఆయనతో సహవాసము చేస్తేనే నీకు సమాధానం. యోబు గ్రంథంలో అంటాడు, ఆయనతో సహవాసము చేసిన యెడల మీకు సమాధానము, అలాగే మేలు. ఈ 2 మేళ్ళు దొరకాలంటే ఆయనతో సహవాసము. ప్రసన్న కుమారయ్య గారు ఎంత రిస్క్ తీసుకొని హిందీ దైవజనులను పిలిపించాడు, తెలుగు దైవజనులు కూడా ఎవరికి కూడా వాక్యము సువార్త
అందొద్దని, ఈ భారము దేవుడు నా మీద ఎప్పుడు కూడా నన్ను లెక్క అడగొద్దని, అందరికీ సువార్త ప్రకటించబడాలంటని ఇంత రిస్క్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. భూమి మీద తనకిష్టమైన ప్రజలకు మాత్రమే సమాధానం. మరి ఇష్టమైన వాళ్ళు ఎవరు? భూమి మీద చాలామంది లేరా? మరియ లాంటి స్త్రీలు లేరా? ఎందుకు మరియమ్మని అనుకున్నాడు? ఆమె అంటే ఆయనకి ఇష్టం. ఆమె అంటే ఆమెకి ఇష్టం. నిజంగా ఎన్ని అవమానాలు పొందిందో, ఎన్ని సమస్యలకు అయినా ఆమె దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నది. అక్కడికి వచ్చి అంటాడు, నేడు రక్షకుడు మీ కొరకు. ఇంకొక మాట, ఆ గుల్లల దగ్గరకు వచ్చి ఏమంటే చెప్పండి, నేడు రక్షకుడు మీ కొరకు. మరి చాలామంది లేరా? ఆ గొర్రెల కాపరులకు ఎందుకు కనబడాలి? చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది జ్ఞానులు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు కనబడాలి? ఇప్పుడు మా పల్లెటూరు ప్రాంతంలో చూస్తే గొర్రెల కాపరులు చాలా దీనులు. పొలంలో మేపుతా ఉన్నప్పుడు ఎవరైనా ఇలాంటి రాజులు కానీ పటేళ్ళు కానీ వచ్చేసి బెదిరిస్తే వారిని ఎంత తిట్టినా వాళ్ళు మళ్ళీ ఏమాత్రము తిట్టరు వాళ్ళు. ఎందుకు? గొల్లవాళ్ళు అంటే చాలా దీనులు. హల్లెలూయా. దీనులకందరికి దిక్కైనాడే. హల్లెలూయా, స్తోత్రములు. దీనులకందరికి దిక్కైనాడే. హల్లెలూయా, స్తోత్రములు. అయ్యో హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. అందరి కొరకే హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. అందరి కొరకే హల్లెలూయా, స్తోత్రములు. యేసుప్రభు ఎవరి కోసం వచ్చాడు చెప్పండి? ఆయన కిష్టులైన ప్రజలకు మాత్రమే. ఆ గొల్లలు ఇష్టమైన వాళ్ళు. అందరి కొరకు లోకానికి వచ్చాడు యేసుప్రభు. ఒక కులానికి కాదు, ఒక వర్గానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు. మొదట దైవజనులు చెప్పారు, ప్రపంచ మానవాళంతా కూడా ఇక డిసెంబర్ 25వ తారీఖు రోజున ప్రతి ఒక్కరూ చేయవలసిందే ఈ పండుగ. చెప్పాడు కదా, క్రీస్తు పూర్వము ఏది చేయాలన్నా క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. కాబట్టి కుల మత వర్గం లేకుండా నేను ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తిని. నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగని సందర్భంలో దేవుడు దర్శించి నిజంగా 1994లో దేవుడు దర్శించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని పరిచర్యలో ఉన్నాను. నువ్వు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా యేసు ప్రభు దేవుడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి నువ్వు రావాల్సిందే. హల్లెలూయా. కాబట్టి లాస్ట్లో ఏమంటున్నాడు? ఆయనకిష్టమైన ప్రజలు ఎవరో. చాలా విధానాలు ఉన్నాయి, చాలా వాక్యాలు ఉన్నాయి. ఆయనకిష్టమైన ప్రజలకు మాత్రమే సమాధానం. ఆయనకిష్టమైన వారిని మాత్రమే. ఎక్కడ ఉన్నోని ఎక్కడ తీసుకెళ్తాడు? యేసోపు ఎక్కడ ఉండే ఒకప్పుడు పోతిఫర్ రాజు ఇంట్లోనికి ఒక పని మనిషిగా వెళ్ళాడు. హల్లెలూయా. ఒక పని మనిషిగా వెళితే ఈరోజు బైబిల్లో చూస్తే ఒక ప్రైమ్ మినిస్టర్గా చేశాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే, ఒక కంపెనీ యజమానికి నిజంగా పనిచేసే వర్కర్స్ నిజంగా నమ్మకంగా జీవిస్తే, నిన్ను ఎక్కడ ఉన్నోని ఎక్కడ నిలబెడతాడు. ఇందాక అయ్యగారు చెప్పాడు, మొదట చిన్న పనే. ఈరోజు అయ్యగారు ఈరోజు ఎక్కడ నిలబెట్టాడు? ఒక పై స్థానముల. దేవుని నమ్మిన వారిని ఎప్పుడు కూడా ఆయన తోకవల ఉంచాడు కానీ తల. దేవునికి స్తోత్రాలు. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఒకవేళ ఎక్కువ టైం తీసుకుంటే మన్నించాలి. కాబట్టి దేవుని చిత్తం అయితే ఎప్పుడైనా కలుసుకుందాం. మంచి ఈ యొక్క శుభకరమైనటువంటి క్రిస్మస్ మాసంలో ఆయన పుట్టిన
సందర్భానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. పల్లెటూరు ప్రాంతంలో సేవ చేస్తాం. మరి అయ్యగారు కూడా మరి హైదరాబాద్ ప్రాంతం నుంచి మరి సుమారుగా దాదాపుగా 50-60 కిలోమీటర్ల దూరాన పన్యాల ప్రాంతము మరి ఆ మెదక్ దగ్గర మేము ప్రోగ్రాం చేశాము. మరి అయ్యగారు చాలా చక్కగా వాడబడ్డాడు. చాలామంది దాదాపు ఒక 200 చిల్లర మంది అక్కడ విశ్వాసులు ఉంటారు. పల్లె ప్రాంతము, అది చాలా మారుమూల ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉంటారు. ప్రతిరోజు వారం అంతా కూడా మాకు క్రిస్మస్ ప్రోగ్రాంలు అయినాయి కాబట్టి మా కొరకు, మా పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని దైవజనులకు కూడా మా యొక్క రిక్వెస్ట్గా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా యొక్క అధ్యక్షులు గురువులు మరి రెవరెండ్ రామకృష్ణయ్య గారిని కూడా గ్రీటింగ్స్ చెప్పాల్సింది కోరుకుంటా ఉన్నాను. మరి కొద్ది సమయంలో ఫెసిలిటీ